హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు టార్గెట్ బిస్ 123. సో మనం నిన్న పార్ట్ 1 బడ్జెట్కి సంబంధించి పార్ట్ 1 చూసాం అనమాట. సో పార్ట్ 2 మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం. పార్ట్ 2 గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. సో రోజు ఒక వీడియో చూడడం వల్ల మీకు చూడడానికి కానీ లేకపోతే వీడియో లెంత్ ఉండడం వల్ల బోర్ కొట్టకుండా సో 15 మినిట్స్ ఒక వీడియో నేను అలా చేయడానికి ఈ విధంగా చేశాను అనమాట. సో అందరూ కూడా ఈరోజు పేపర్ కూడా చదువుకోవచ్చు. ఫిబ్రవరి 2 పేపర్ కూడా మీరు చదువుకోవచ్చు. ఈ 2 పేపర్ బాగా రాశారనమాట. సో ఆ ఈనాడు పేపర్ కూడా తీసి పెట్టుకోండి, ఎప్పుడైనా ఫ్యూచర్లో పనికి వస్తుంది. సో మీరు ఆ పేపర్ చదివి మన వీడియో చూసినా సరే, లేకపోతే మన వీడియో చూసి పేపర్ చదివినా సరే మీకు బాగా అర్థమవుతుంది. సో దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా మనం క్లాస్లోకి వెళ్తే ఈరోజు మనం సెకండ్ పిల్లర్ మనం చదువుతున్నాం అనమాట. సో మొత్తం 6 పిల్లర్స్ ఉన్నాయి, దాంట్లో మనం సెకండ్ పిల్లర్ చదువుతున్నాము. సెకండ్ పిల్లర్ ఏంటంటే ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మాట్లాడుతాం. దీంట్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో ప్రొడక్షన్ సంబంధించి కొన్ని ఇన్సెంటివ్స్, ప్రొడక్షన్ సంబంధించి ఎక్కడెక్కడ మన వాళ్ళు పెట్టుబడులు పెట్టాలని ఒక 5 yearsలో ప్లాన్స్ ఎక్కడెక్కడ వేసుకున్నారో మాట్లాడతాం ఈ సబ్జెక్ట్ మనం. సో మాట్లాడుకుంటే 1.97 లక్షల కోట్లు రాబోయే 5 సంవత్సరాల్లో పిఎల్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 13 సెక్టార్లకు సంబంధించి డబ్బులు కేటాయించారు. 13 సెక్టార్లకు సంబంధించి రాబోయే 5 సంవత్సరాల కోసం 1.97 లక్షల కోట్లు అంటే 1,97,000 కోట్లు, 97 లక్షల కోట్లు, 1.9 లక్షల కోట్లు అంటే 1,97,000 కోట్లు అని అర్థం. రాబోయే సంవత్సరాల కోసం కేటాయించమాట ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద. ఇది దేనికంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో గ్లోబల్ ఛాంపియన్స్ అంటే ప్రపంచంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మనం ఒక మంచి స్థాయి మన దగ్గర కూడా ఒక వరల్డ్ లెవెల్ క్లాస్ కంపెనీస్ ఉన్న నంబర్ 1 కంపెనీస్, వందలో కొన్ని కంపెనీస్ మనవి ఉన్నాయని చెప్పుకోవడానికి కోసం ఈ ఆత్మనిర్భర్ భారత్ కింద ఈ బడ్జెట్ని కేటాయించారనమాట. టు హెల్ప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ సప్లై చైన్ ప్రాసెస్, కోర్ కంపిటెన్స్ అండ్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. సో గ్లోబల్ కంపిటెన్స్ అంటే గ్లోబల్ సప్లై చైన్. సో మనం ఇక్కడ తయారు చేసి గ్లోబల్ ఎక్కడైనా సరే వెళ్ళేటట్టు అటువంటి కంపెనీస్ మనం తయారు చేయాలంటున్నాం అనమాట. టు బ్రింగ్ స్కేల్ అండ్ సైజ్ ఇన్ కీ సెక్టార్స్. సో ఏంటంటే చిన్న ఫ్యాక్టరీస్ని కూడా పెద్దగా అభివృద్ధి చేసి వేరే దేశాలు పంపించేటువంటి ఎక్స్పోర్ట్ అయ్యేలాగా మనం చేయాలంటున్నారు. సో దీనివల్ల ఏమిటంటే యూత్కి జాబ్స్ వస్తాయంటున్నారు. సో నెక్స్ట్ మనం ఇంకోటి చూసుకుంటే టెక్స్టైల్ రంగంలో మన వాళ్ళు మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్, దీన్ని సింపుల్ ఫార్మేట్లో మిత్ర అంటారు. మిత్ర ఫుల్ ఫామ్ ఏంటి అని ఎవరిని అడిగితే మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్ అని అర్థం. ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ దేని కింద వస్తుంది? పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కిందకేమో ఇది ఈ మిత్ర అనే స్కీమ్ వస్తుందన్నమాట. ఈ మిత్ర అనే స్కీమ్లో ఏమేమి తీసుకొచ్చారంటే 7 టెక్స్టైల్ పార్కులు, 7 వస్త్ర పార్కులు తీసుకొస్తారంటే రాబోయే 3 సంవత్సరాల్లో ఎస్టాబ్లిష్ అంటే స్థాపిస్తున్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో 7 టెక్స్టైల్ పార్కులకి స్థాపిస్తున్నారు. టెక్స్టైల్ ఇండస్ట్రీ టు బికమ్ ద గ్లోబల్లీ కాంపిటేటివ్, అట్రాక్ట్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బూస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో దీనివల్ల గ్లోబల్ కాంపిటేటివ్గా మార్చాలి. సో ప్రపంచంలో పోటీతత్వం పెంచాలి. దాంతోపాటు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడులు మన దేశంలో రావాలి. దీనివల్ల మనకు ఎంప్లాయ్మెంట్ రావాలి అండ్ ఎక్స్పోర్ట్స్ పెరగాలి. దీనివల్ల పెరుగుతుంది అని మన ప్రభుత్వం తెలియజేస్తుంది మనకు. అండ్ దెన్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే మనం ఒకసారి చూసుకుంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనేది ఒక స్కీమ్ మనకు ఉందన్నమాట. దీని కింద 7,400 ప్రాజెక్టులు చేపడుతున్నారు. దీని కింద ఆల్రెడీ అరౌండ్ 217 ప్రాజెక్ట్స్ వర్త్ ఆఫ్ 1.10 lakh crores కంప్లీటెడ్. సో 217 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తారు. ఇంకా 7,400 ప్రాజెక్ట్స్ సంబంధించి ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద పెట్టారనమాట. దాంట్లో 217 ప్రాజెక్టులు 1.19 లక్షల కోట్లు కేటాయించారు. దానికి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. 217 ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయినాయి. మెజర్స్ ఇన్ 3 thrust ఏరియాస్ టు మెజర్ ద ఫైండింగ్ ద ఎన్ఐపి. సో ఎన్ఐపి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనేది ఎక్కడెక్కడ అవసరమైనది, ఎక్కడెక్కడ దీని యొక్క అవసరం ఉంది అని కనుక్కోవడానికి కోసం ఒకటి క్రియేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేశారు. బిగ్ థ్రస్ట్ ఆన్ మానిటైజింగ్ అసెట్స్ ఏర్పాటు చేశారు. ఎన్హాన్సింగ్ ద షార్ప్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ ప్లేసెస్లో మన వాళ్ళు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఫస్ట్ తీసుకుంటే మనము క్రియేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్సింగ్. సో దీనికి సంబంధించి ఇంకా డెప్త్ చదువుకుంటే 20,000 crore టు సెటప్ అండ్ క్యాపిటలైజ్ ఏ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టు యాక్ట్ యాజ్ ఏ ప్రొవైడర్, ఎనేబులర్, catalyst ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్. సో ఈ 20,000 కోట్లు డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దాని కింద డబ్బులు కేటాయించి ఇది ఎలా అంటే ప్రొవైడర్, ఎనేబులర్, క్యాటలిస్ట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కావాల్సిన అన్ని వస్తువులని ఈ డబ్బుతో మన వాళ్ళు తీసుకొస్తారు అనమాట. సో 5 lakh
5 lakh crores. సో 5 లక్షల కోట్లు లెండింగ్ పోర్ట్ఫోలియో టు బి క్రియేటెడ్ అండర్ ది ప్రపోజ్ డిఎఫ్ఐ ఇన్ 3 years. రాబోయే 3 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 5 లక్షల కోట్లు కేటాయించి ఇన్వెస్ట్మెంట్ వచ్చేలాగా పోర్ట్ఫోలియోని ఏర్పాటు చేస్తారన్నమాట. డెప్ట్ ఫైనాన్సింగ్ బై ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ టు బి ఎనేబుల్డ్ బై అమెండింగ్ ఇన్వెట్స్ అండ్ రేట్స్ రీఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం, రీఇన్వెస్ట్ అంటే రీఇన్వెస్ట్మెంట్ మళ్ళీ చేయడం. సో డెప్ట్ ఫైనాన్సింగ్ తీసుకొస్తుంది దాంట్లో కూడా. సో సెకండ్ ఏంటంటే బిగ్ థ్రస్ట్ ఆన్ మానిటైజింగ్ అసెట్స్. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ టు బి లాంచ్. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ లాంచ్ చేస్తున్నారు. లాంచ్ చేసి ఇంపార్టెంట్ అసెట్ మానిటైజేషన్ మెజర్స్ తీసుకొస్తున్నారు. ఆ మెజర్స్ ఏంటంటే 5 ఆపరేషనల్ టోల్ రోడ్స్ వర్త్ 5,000 crore బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ టు ద NHAAI ఇన్వైట్స్. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి అథారిటీ అండ్ 5 కోట్లు కేటాయించి ఒక 5 roads ఆపరేషన్ 5 roadsని తీసుకొస్తున్నారు. ట్రాన్స్మిషన్ ఆఫ్ అసెట్స్ వర్త్ ఆఫ్ 7,000 crores టు బి ట్రాన్స్ఫర్ టు ద PGCIL ఇన్వైట్స్. PGCIL ఇన్వైట్స్ వాళ్ళకి 7,000 కోట్లు కేటాయించారనమాట. డెడికేటెడ్ ఫ్రైట్ కార్డర్స్. సో కొన్ని వస్తువులు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ తీసుకోవడానికి డెడికేటెడ్ ఫ్రైట్ కార్డర్స్ అంటారనమాట. టు బి మానిటైజ్డ్ బై రైల్వేస్ ఫర్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్టర్ కమిషనింగ్. సో అవన్నీ బాగా పనిచేయడానికి డెడికేటెడ్ ఫ్రైట్ కార్డర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. నెక్స్ట్ లాట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ టు బి మానిటైజ్ ఫర్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ కన్సెషన్స్. సో ఎయిర్పోర్ట్స్ కూడా ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కార్డర్స్ కింద ఇది తీసుకొస్తుంది అనమాట. అవి కూడా బాగా పనిచేసేలా దానికి కూడా మంచి పెట్టుబడులు తీసుకొస్తుంది అనమాట. సో అండ్ అదర్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ టు బి రోల్డ్ అవుట్ అండర్ ది అసెట్ మానిటైజేషన్ ప్రోగ్రామ్. సో వేరే ఏ దాంట్లో కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తున్నారో దాని గురించి మాట్లాడుతున్నారు. ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్ కింద ఏమో గేలు, IOCL, HPCL తీసుకొస్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఏమో Tier 2, Tier 3 సిటీస్ కింద తీసుకొస్తున్నారు. అదర్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ కింద తీసుకొస్తున్నారు. అండ్ వేర్ హౌసింగ్ అసెట్స్ ఆఫ్ CPSE సచ్ యాజ్ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అండ్ నాఫెడ్ కింద తీసుకొస్తున్నారు. నాఫెడ్ స్పోర్ట్స్ స్టేడియంస్ కూడా దాంట్లో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇంకా షార్ప్ ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్ బడ్జెట్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఎంత ఇంక్రీజ్ చేస్తున్నారో మాట్లాడుకుంటే 5,54,00,000 కోట్లు 5,54,00,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ బడ్జెట్ 2021-22లో షార్ప్ ఇంక్రీజ్ ఆఫ్ 34.5% ఓవర్ ద 4.12 lakh crores అలోకేటెడ్ ఇన్ బడ్జెట్ 2020-2021 కింద ఇస్తున్నారు. సో ఓవర్ ద 2 lakh crores టు బి స్టేట్స్ అటానమస్ బాడీస్ ఆఫ్ దర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో స్టేట్స్కి అటానమస్ బాడీకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2 లక్షల కోట్లు కేటాయించారు. 44,000 కోట్లు ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ టు ప్రొవైడ్ ఫర్ ది projects, programs and departments exhibiting good progress in capital expenditure. సో 44 కోట్లేమో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు కేటాయించమాట. ఎందుకోసము ప్రాజెక్ట్స్ని, ప్రోగ్రామ్స్ని డిపార్ట్మెంట్ని ఎగ్జిబిట్ చేయడానికి, గుడ్ ప్రోగ్రెస్ రావడానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాళ్ళకు కూడా పెంచేశారు అనమాట. ఇంకా మనం చూసుకుంటే రోడ్స్ అండ్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే 1,18,100 కోట్లు హైయెస్ట్ ఎవర్ అవుట్లే for the Ministry of Road Transport and Highways, of which is the 1,08,230 crores for capital under the 5.35 lakh crores భారత్మాల ప్రాజెక్ట్. భారత్మాల పరియోజనకి ఏమో 5.35 లక్షల కోట్లు కేటాయించారు అనమాట. మోర్ దెన్ 13,000 kilometer length of the roads worth rupees of 3.3 lakh crores awarded for the construction. సో భారత్మాల పరియోజనకేమో 5.35 లక్షల కోట్లు కేటాయించారనమాట. దేనికి ఎన్ని కిలోమీటర్ల రోడ్డు వేయడానికి 17,000 కిలోమీటర్ రోడ్డు వేయడానికి అనమాట. సో 3,500 కిలోమీటర్ల హైవే ఆల్రెడీ బీన్ కన్స్ట్రక్షన్. 3,500 కిలోమీటర్లు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు భారత్మాల పరియోజన కింద. ఇంకా దీని కింద ఏమో 5.35 లక్షల కోట్లు కేటాయించి 17,000 కిలోమీటర్లు రోడ్లు వేస్తున్నారు. అనదర్ 5,800 కిలోమీటర్ టు బి అవార్డెడ్ కన్స్ట్రక్షన్ బై మార్చ్ 2022. 3,500 కిలోమీటర్లు ఆల్రెడీ 3,800 కిలోమీటర్ ఆల్రెడీ కట్టేశారు. 8,500 కిలోమీటర్లు రాబోయే 2022 మార్చి కల్లా కట్టబడుతుంది, రోడ్లు వేయబడతాయి అని చెప్తున్నారు అనమాట. అడిషనల్ 11,000 కిలోమీటర్ ఆఫ్ నేషనల్ హైవేస్ కారిడార్ టు బి కంప్లీటెడ్ బై మార్చ్ 2022. రాబోయే 2022 మార్చి కల్లా 11,000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ కారిడార్స్ కూడా కంప్లీట్ అవుతాయి అంటున్నారు. ఎకానమిక్ కారిడార్స్ బీయింగ్ ప్లానెడ్. 1.03 లక్షల కోట్ల అవుట్లే ఆఫ్ 3,500 కిలోమీటర్ ఆఫ్ NHS నేషనల్ హైవేస్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో నేషనల్ హైవేస్ 3,500 కిలోమీటర్లు 1.03 లక్షల కోట్లు కేటాయించమాట. కేరళలో నేషనల్ హైవేస్
11,000 కిలోమీటర్ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దానికి 65,000 కోట్లు కేటాయించారన్నమాట. సో వెస్ట్ బెంగాల్లో 25,000 కోట్లు కేటాయించి 675 కిలోమీటర్లు రోడ్లు వేస్తున్నారు అనమాట. ఓవర్ ద 34,000 crore టు బి అలొకేటెడ్ టు ద 13,000 కిలోమీటర్ highways to be undertaken in next 3 years. Assam in addition to the 19,000 crore rupees worth of national highways currently in progress in the state. సో ఆల్రెడీ అస్సాంలో 19,000 కోట్లు కేటాయించి రోడ్లు వేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ రాబోయే 3 సంవత్సరాల్లో 1,300 కిలోమీటర్ల రోడ్డు కోసం 34,000 కోట్లు కేటాయించారు అస్సాం కోసం. సో అదే ఫ్లాగ్షిప్ కారిడార్స్ ఆర్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి 260 కిలోమీటర్లు 2021 అంటే ఈ 21 మార్చి 31 కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే 260 కిలోమీటర్లు బాకీ ఉంది, అంటే ఇంకా ఉంది. ఆ 260 కిలోమీటర్లు రాబోయే రేపు మార్చి 31 కల్లా కంప్లీట్ అవుతుంది అంటున్నారు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కంప్లీట్ అవుతుంది అంటున్నారు. సో బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఏమో 278 కిలోమీటర్లు ఇనిషియేటెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్, కన్స్ట్రక్షన్ టు బి బిగిన్ ఇన్ 2022. సో బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఏమో 278 కిలోమీటర్లు ఉందన్నమాట. సో స్టార్ట్ చేస్తారు ఈ ఇయర్లో అని చెప్తున్నారు. కాన్పూర్ లక్నో ఎక్స్ప్రెస్ వే ఏమో 63 కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ వే ప్రొవైడింగ్ అన్ ఆల్టర్నేటివ్ రూట్ NH27 టు బి ఇనిషియేట్ ఇన్ 2022. సో 2021-2022లో ఈ 63 కిలోమీటర్లు అనేటువంటి ఈ రూట్ని కాన్పూర్ లక్నోకి సంబంధించి NH27కి సంబంధించి కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ ఇయర్లో అంటున్నారు. సో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కి ఎకనామిక్ కారిడార్ 210 కిలోమీటర్ టు బి ఇనిషియేటెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్, కన్స్ట్రక్షన్ టు బి బిగిన్ ఇన్ ఈ ఇయర్లో ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ కూడా 210 కిలోమీటర్ల చొప్పున ఇది స్టార్ట్ చేయబోతాను ఈ ఇయర్లో. రాయ్పూర్ విశాఖపట్నం 464 కిలోమీటర్లు పాసింగ్ త్రూ ది ఛత్తీస్గఢ్ ఒడిషా నార్త్ ఆంధ్రప్రదేశ్ టు బి అవార్డెడ్ ఇన్ ద కరెంట్ ఇయర్, కన్స్ట్రక్షన్ టు బి స్టార్ట్ ఇన్ దిస్ ఇయర్. సో ఆ 464 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ ఒడిషా ఉత్తర ఆంధ్రప్రదేశ్కి మీద పోతూ ఈ ఇయర్లో మన వాళ్ళు కన్స్ట్రక్ట్ అంటే రోడ్డు వేయబోతున్నారు. ఎక్కడికి రాయ్పూర్ నుంచి విశాఖపట్నంకి రోడ్డు వేస్తున్నారు. అది దేని మీద పోతుందంటే ఛత్తీస్గఢ్ ఒడిషా నార్త్ ఆంధ్ర. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకుని మన స్టేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన స్టేట్ నుంచి ఎక్కువ బిట్స్ పడే అవకాశం ఉందన్నమాట. సో చెన్నై సాలెం కారిడార్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ చెన్నై సాలెం కారిడార్లో 277 కిలోమీటర్ ఎక్స్ప్రెస్ టు బి అవార్డెడ్, కన్స్ట్రక్షన్ స్టార్ట్ ఇన్ దిస్ ఇయర్. సో 277 కిలోమీటర్లు ఈ సంవత్సరంలోనే చెన్నై సాలెం కారిడార్ కూడా స్టార్ట్ అవబోతుంది. అమృత్సర్ జామ్నగర్ యొక్క కన్స్ట్రక్షన్ ఆల్రెడీ జరుగుతుంది అంటున్నారు. ఈ 2021-2022లో జరుగుతుంది అంటున్నారు. సో ఢిల్లీ కాత్రా కన్స్ట్రక్షన్ కూడా ఈ సంవత్సరంలోనే జరుగుతుంది, స్టార్ట్ అవబోతుంది అంటున్నారు. సో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ ఆల్ న్యూ 4 and 6 lane హైవేస్. సో 4-6 లేన్ల హైవేస్ అడ్వాన్స్ ట్రాఫిక్ టెక్నాలజీ తీసుకురాబోతున్నాం. అవి ఏంటంటే స్పీడ్ రాడర్స్ అంటే ఏ వెహికల్ అయినా స్పీడ్ పోతుందంటే అది తొందర ట్రాక్ చేస్తుంది. ఈ వెహికల్ ఇంత స్పీడ్ పోతుంది అని తొందర ట్రాక్ చేసేవి స్పీడ్ రాడర్స్ అంటారు అనమాట. వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డ్స్. సో ఇక్కడ ఇది ఉంది ముందుగానే మనకు ఒక మెసేజ్ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నాడు. GPS ఎనేబుల్డ్ రికవరీ వ్యాన్స్ విల్ బి ఇన్స్టాల్డ్. సో ప్రతి దాంట్లో GPS కనుక్కునేలాగా వ్యాన్స్లో ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. సో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే 1,10,10,100 కోట్ల రైల్వేస్ విచ్ ఆఫ్ 1,07,100 crores ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో రైల్వే ఎక్స్పెండిచర్ ఏమో రైల్వేస్లో క్యాపిటల్ ఎక్స్పెండిచరు 1,07,000 కోట్లు 1,10,000 కోట్లు కేటాయించారనమాట. సో నేషనల్ రైల్ ప్లాన్ ఫర్ ఇండియా 2030 నేషనల్ రైల్ ప్లాన్ ఫర్ ఇండియా 2030 అని చేశారు. టు క్రియేట్ ఏ ఫ్యూచర్ రెడీ రైల్వే సిస్టమ్ బై 2030. 2030 కల్లా నేషనల్ రైల్ ప్లాన్ ఫర్ ఇండియా అనేది 2030 కల్లా కంప్లీట్ అయ్యేలా తీసుకొచ్చారన్నమాట. 100% ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ బోర్డ్స్ గేజ్ రూట్స్ టు బి కంప్లీటెడ్ బై డిసెంబర్ 2023. సో 100% ఎలక్ట్రిఫికేషన్ అయినటువంటి బ్రాడ్ గేజ్ రూట్స్ 2023 డిసెంబర్ కల్లా కంప్లీట్ అవుతాయని చెప్తున్నారు. సో ఇవన్నీ డేటా మొత్తం బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి. డైరెక్ట్గా బిట్స్ పడతాయి. ఇవన్నీ ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారు, ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారు అనే విషయం. నేషనల్ రైల్ ప్లాన్ ఫర్ ఇండియా అనేది ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది, 2030 కల్లా కంప్లీట్ అవుతుంది. 100% ఎలక్ట్రిఫికేషన్ బ్రాడ్ గేజ్లో ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుందంటే డిసెంబర్ 2023 కల్లా కంప్లీట్ అవుతుంది అంటున్నారు. ఇంకా మనం చూసుకుంటే బ్రాడ్ గేజ్ రూట్ కిలోమీటర్స్ RKM ఎలక్ట్రిఫికేషన్ టు రీచ్ 46,000 RKM, therefore 72% బై ఎండ్ ఆఫ్ 2021. సో ఈ 2021 లాస్ట్ కల్లా
46,000 గేజ్ రూట్ కిలోమీటర్, 40,000 బ్రాడ్ గేజ్ సంబంధించిన రూట్లు కిలోమీటర్స్, అన్ని కిలోమీటర్ 40,000 కిలోమీటర్లు ఫుల్ఫిల్ అవుతాయి ఎలక్ట్రిఫికేషన్ అని అంటున్నారు. సో వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అండ్ ఈస్టర్న్ డిఎఫ్సి టు బీ కమిషన్డ్ బై June 2022 టు బ్రింగ్ డౌన్ ద లాజిస్టిక్ కాస్ట్ అండ్ ఎనేబులింగ్ ద మేక్ ఇన్ ఇండియా స్ట్రాటజీ. సో ఇవి ఇలా చేయడం వల్ల మనకు లాజిస్టిక్ కాస్ట్ అనేది తగ్గిపోతాయి అనమాట. సో దీనివల్ల మన ఖర్చులు రానుపోయిన ఖర్చులు తగ్గిపోతాయి. దీనివల్ల ఒక వస్తువు ఒక రేటు పెరగకుండా ఉంటుంది అనమాట. ఇంకా అడిషనల్ ఇనిషియేటివ్స్ ప్రపోజ్. సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అడిషనల్ ఏం తీసుకున్నారంటే ద సోనాగర్ గోమాహ సెక్షన్ 263 km of eastern DFC to be taken up in PPP mode అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ ఇన్ 2021-22 ఫ్యూచర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్. ఫ్యూచర్లో రాబోయేటువంటి ఫ్రైట్ కారిడార్స్ ఏమేమి ఉన్నాయి, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్. ఈస్ట్ కోస్ట్ కారిడార్ ఫ్రమ్ ఈస్ట్ కోస్ట్ అంటారు దీన్ని. ఈస్ట్ కోస్ట్లో ఏముంది, ఖరగ్పూర్ టు విజయవాడ, ఖరగ్పూర్ నుంచి విజయవాడకి ఈస్ట్ కోస్ట్ కారిడార్ రాబోతుంది. ఈస్ట్ వెస్ట్ కారిడార్ రాబోతుంది. ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఏంటి, భూసావల్ టు ఖరగ్పూర్ టు దన్కుని, భూసావల్ టు ఖరగ్పూర్, ఖరగ్పూర్ టు దన్కుని. ఇది ఈస్ట్ వెస్ట్, ఈస్ట్ నుంచి వెస్ట్కి కారిడార్ అనమాట. సో నార్త్ సౌత్ కారిడార్ ఏంటి, నార్త్ సౌత్ కారిడార్ ఏంటి, ఇతర్సి టు విజయవాడ, ఖరగ్పూర్ టు విజయవాడ, ఇతర్సి టు విజయవాడ. ఏంది ఈస్ట్ కోస్ట్ ఏమో ఖరగ్పూర్ టు విజయవాడ అండ్ నార్త్ సౌత్ ఏమో ఇతర్సి టు విజయవాడ. సో ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఏమో భుసన్వల్ టు ఖరగ్పూర్ టు ధన్కాయి. ఇలా మనం చూసుకోవచ్చు. అండ్ మనం చూసుకొచ్చే మెజర్స్ ఫర్ ప్యాసింజర్ కన్వీనియన్స్ సేఫ్టీ, authentically designed wise Vista Dome LHB coach on tourist routes for better travel, high density network and highly utilized network routes to have an indigenously developed automatic train protection system, eliminating train collision due to the human error. సో మనుషులు డ్రైవర్స్ కొన్ని తప్పులు చేయడం వలన ట్రైన్స్ గుద్దుకుంటుంటాయి. అలా కాకుండా ఇండిజినియస్గా దానికంతా అవే కనుక్కొని ట్రైన్స్ ఆగేలాగా ఆటోమేటిక్ సిస్టమ్ని తీసుకొస్తున్నాను అనమాట. సో అదనమాట అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో పట్టణం సంబంధించి మౌలిక వసతులు ఏ విధంగా పెంచుతుందో చూసుకుంటే, రైజింగ్ ద షేర్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ బై ఎక్స్పాన్షన్ ఆఫ్ మెట్రో రైల్ నెట్వర్క్ అండ్ అగ్మెంటేషన్ బై సిటీస్ బస్ సర్వీసెస్. సో మన యొక్క మెట్రో రైల్ నెట్వర్క్ని పెంచుతున్నారు. అది ఏ విధంగా పెంచుతుంది, ఎంత పెంచుతున్నారు, డబ్బులు ఎంత కట్టాలని చదువుదాము. 80,000 crores టు బి న్యూ స్కీమ్ టు అగ్మెంట్ ద పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్. సో పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ 18,000 crores కేటాయిస్తున్నారు. ఇన్నోవేటివ్ PPP మోడల్ టు రన్ మోర్ దెన్ 20,000 బస్సెస్. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద 20,000 బస్సుల కన్నా ఎక్కువగా నడుపుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. సో ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అంతా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 20,000 బస్సుల దాకా నడుపుతామంటున్నారు. దానికోసం 18,000 కోట్లు కేటాయించారనమాట. సో టు బూస్ట్ ద ఆటోమొబైల్ సెక్టర్, ప్రొవైడ్ ఫిలిప్స్ టు ఎకనామిక్ గ్రోత్, క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఫర్ అవర్ యూత్. ఏ టోటల్ ఆఫ్ 702 km కన్వెన్షనల్ మెట్రో ఈజ్ ఆపరేషనల్ అండ్ అనదర్ 1,016 km ఆఫ్ మెట్రో అండ్ RRTS ఈజ్ అండర్ ద కన్స్ట్రక్షన్ ఇన్ 27 cities. 27 సిటీలలో 1,016 కిలోమీటర్లకు సంబంధించి మెట్రో కిలోమీటర్ల ఆపరేషన్ అంటే నడుపుతున్న కన్స్ట్రక్ట్ అవుతుందన్నమాట. దాంట్లో 702 కిలోమీటర్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఓకేనా. మెట్రో లైట్, మెట్రో నియో ఈ 2 టెక్నాలజీస్ టు ప్రొవైడ్ మెట్రో రైల్ సిస్టమ్స్ మస్ట్ లెస్సర్ కాస్ట్ విత్ ఎస్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టైర్ 2 సిటీస్ అండ్ పెరిఫెరల్ ఏరియాస్ ఆఫ్ టైర్ 1 సిటీస్. సో కొన్ని సిటీస్లో మెట్రో నియో అండ్ మెట్రో లైట్ అనే కొత్త ఒక మెట్రో సిస్టమ్, రైల్ సిస్టమ్ యొక్క టెక్నాలజీని వాడుకుంటున్నారు అనమాట. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, మెట్రో నియో అండ్ మెట్రో లైట్ అనమాట. అండ్ మనం చూసుకుంటే ఏ సెంట్రల్ కౌంటర్ పార్ట్ ఫండింగ్ టు కొచ్చి మెట్రో రైల్వే ఫేజ్ 2, కొచ్చి మెట్రో రైల్వే ఫేజ్ 2 ఆఫ్ 11 km అట్ ఏ కాస్ట్ ఆఫ్ 19,057 km. కొచ్చి మెట్రో రైల్వేకి ఏమో ఫేజ్ 2 కింద 11 km కన్స్ట్రక్ట్ చేయడానికేమో 1957 కిలోమీటర్లు వాడుకున్నాను అనమాట. చెన్నై మెట్రో స్టేషన్కి ఏమో ఫేజ్ 2 కింద ఏమో 118 కిలోమీటర్లు కన్స్ట్రక్ట్ చేయడానికి 63,246 కిలోమీటర్లు డబ్బులు కేటాయించారనమాట. బెంగళూరు మెట్రో రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ కింద ఫేజ్ 2A 2B కింద ఏమో 58 కిలోమీటర్లు నిర్మించడానికి 14,788
కోట్లు కేటాయించారు. నాగ్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2 కోసం ఏమో నాసిక్ మెట్రో కోసం ఏమో 55,976 కిలోమీటర్లు అండ్ 2,092 కిలోమీటర్లు. నాగ్పూర్ మెట్రో స్టేషన్కి ఏమో 5,976 కిలోమీటర్లు, అదే ఈ నాసిక్ మెట్రో స్టేషన్కి ఏమో 2,092 కిలోమీటర్లు చొప్పున డబ్బులు కేటాయించారనమాట. సో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే 139 గిగావాట్స్ ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అండ్ 1.41 lakh సర్క్యూట్స్ కిలోమీటర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ యాడెడ్. సో గిగావాట్ కింద పవర్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే 139 గిగావాట్లు ఇన్స్టాల్ చేశారన్నమాట. దాంట్లో 1.41 లక్షలకు సర్క్యూట్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ యాడెడ్ అండ్ అడిషనల్ 2.8 crore హౌస్ హోల్డ్ కనెక్టెడ్ ఇన్ పాస్ట్ 6 years. వెనుకన్నటువంటి 6 సంవత్సరాలు 2.8 ఇళ్లకు 2.8 కోట్లు అంటే 2,80,00,000 ఇళ్లకి కరెంట్ కనెక్షన్ ఇచ్చారని చెప్తున్నారు అనమాట. సో కన్స్యూమర్స్ టు హ్యావ్ ఏ ఆల్టర్నేటివ్ టు చూస్ ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఫర్ ఎన్హాన్సింగ్ ది కాంపిటేటివ్నెస్. 3,05,984 crores of over 5,000 for a revamped reforms based and resulted link a new power distribution sector scheme. A comprehensive national hydrogen energy mission. నేషనల్ హైడ్రోజన్ మిషన్ 2021-22 టు బి లాంచ్డ్. సో నేషనల్ హైడ్రోజన్ మిషన్ 2021-22కి సంబంధించి ఒక మిషన్ని మన వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో దీనివల్ల లాభాలు ఏంటి మనం ఫ్యూచర్లో డిస్కస్ చేయబోతున్నాము. సో ఇంకా పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ మనం కోసం మాట్లాడుకుంటే 2,000 crores worth of 7 projects to be offered in PPP mode in financial 2021-22 for operation of major ports. ఆపరేషన్ పెద్ద పోర్ట్స్కి ఆపరేట్ చేయడానికి 7 పెద్ద పోర్ట్లలో 7 పెద్ద పోర్ట్స్, మేజర్ పోర్ట్లలో 7 పోర్ట్స్ని ఆపరేట్ చేయడానికి 2,000 కోట్లు కేటాయించారనమాట. అవి పీపీపీ మోడ్లో తీసుకొచ్చారనమాట. సో ఇండియన్ షిప్పింగ్ కంపెనీస్ గెట్ ఆఫ్ 1624 1,624 కోట్లు వర్త్ ఆఫ్ సబ్సిడీ సపోర్ట్ ఓవర్ 5 years ఇన్ గ్లోబల్ టెండర్స్ ఆఫ్ మినిస్టరీస్ అండ్ సిపిఎస్ఎస్. 1,624 కోట్లు కేటాయించారు సబ్సిడీ కింద 5 సంవత్సరాల కోసమేమో. ఈ సిపిఎస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కంపెనీస్ అనమాట, పిఎస్ఎస్ అనమాట. టు డబుల్ ద రీసైక్లింగ్ కెపాసిటీ అరౌండ్ ద 4.5 million light displacement ton by the 2024 to generate the additional 1.5 lakh jobs. సో దీనివల్ల జాబ్స్ కూడా రాబోతున్నమాట పోర్ట్స్ వల్ల. అండ్ దెన్ చూసుకుంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ చూసుకుంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఉజ్వల స్కీమ్ టు కవర్ 1 crore మోర్ బెనిఫిట్స్. సో ఆల్రెడీ ఉజ్వల స్కీమ్ కింద 8 కోట్ల మందికి ఇవ్వబోతున్నారు. సో ఆల్రెడీ దానికి 8 కోట్ల ఇంకా 1 కోటి మందికి ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ వెళ్ళాలి అని మన వాళ్ళు దీనికి లక్ష్యం పెంచుకున్నారు. 1 కోటి మందికి బెనిఫిట్ పెంచారనమాట. టు యాడెడ్ 100 more districts సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇన్ నెక్స్ట్ 3 years. రాబోయే 3 సంవత్సరాల్లో 100 జిల్లాలకి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూట్ జరగాలి అని మన వాళ్ళు లక్ష్యం పెట్టుకున్నారు. ఏ న్యూ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఇన్ జమ్మూ కాశ్మీర్లో ఒక గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ని చేయబోతున్నారు. అండ్ ఇండిపెండెంట్ గ్యాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆపరేట్ టు బి సెటప్ ఫర్ ఫెసిలిటేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ద బుకింగ్ ఆఫ్ కామన్ కెరియర్ కెపాసిటీ ఇన్ ఆల్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్స్ ఆన్ ఏ నాన్ డిస్క్రిమినరీ ఓపెన్ యాక్సెస్ బేసిస్. సో ఇంకా మనం చూసుకుంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ చూసుకుంటే ఏ సింగిల్ సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ టు బి ఎవాల్వ్డ్. సో ఏ సింగిల్ సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ టు బి ఎవాల్వ్డ్. సపోర్ట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ వరల్డ్ క్లాస్ ఫిన్టెక్ హబ్ అట్ ది గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి హబ్లో అడ ఫిన్టెక్ హబ్ని ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. వరల్డ్ క్లాస్ ఫిన్టెక్ హబ్ని. ఏ న్యూ పర్మనెంట్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ టు హెల్ప్ ద డెవలప్మెంట్ ఆఫ్ బాండ్ మార్కెట్ బై పర్చేసింగ్ ది ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ డెప్ట్ సెక్యూరిటీస్ బోత్ ఇన్ ద స్ట్రీట్ అండ్ నార్మల్ టైమ్స్. సెట్టింగ్ అప్ ఏ సిస్టమ్ రెగ్యులేటెడ్ గోల్డ్ ఎక్స్చేంజెస్ సెబీ టు బి నోటిఫైడ్ యాజ్ అన్ రెగ్యులేటర్ అండ్ వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ ఇన్ రెగ్యులేటరీ అథారిటీస్ టు బి స్ట్రెంథెన్డ్. సో రెగ్యులేటెడ్ గోల్డ్ ఎక్స్చేంజెస్ ఏర్పాటు చేయబోతున్నారు. సెబీ దీనికి ఏమో రెగ్యులేటర్ బాడీగా ఉంటుందన్నమాట గోల్డ్ ఎక్స్చేంజెస్ ఉండడానికి. టు డెవలప్ అండ్ ఇన్వెస్టర్ చార్టర్ యాజ్ ఎ రైట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్. క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ 1,000 crores టు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ 1,000 కోట్లు చేయబోతున్నారు. దీంట్లో 1,500 crore టు ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇంకా 1,000 కోట్లేమో ఇండియన్ రెన్యూబుల్ డెవలప్మెంట్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళకు కూడా ఇది కేటాయించబోతున్నారు. సో ఇంక్రీజింగ్ ఎఫ్డిఐ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఎఫ్డిఐలో ఆల్రెడీ ఇన్సూరెన్స్ సెక్టార్లో 49% మనము ఎఫ్డిఐలో అలో చేస్తున్నాం. దీనికి 74% దాకా పెంచాలని మన వాళ్ళు చెప్పారనమాట, గవర్నమెంట్ చెప్పింది. సో స్ట్రెస్ రెజల్యూషన్ స్ట్రెస్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ టు బి సెటప్. సో దీని స్ట్రెస్ అసెట్ అంటే ఏంటి? డబ్బులు బాకీ తీసుకుని ఎవరైతే 90 రోజుల్లోపు కట్టకపోతే డబ్బుని దాన్ని స్ట్రెస్డ్ అసెట్స్ అంటారు అనమాట.
సో ఈ స్ట్రెస్ అసెట్ ఈ యొక్క కంపెనీస్ని సాల్వ్ చేయడానికి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేయబోతున్నారు అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు అండ్ రీక్యాపిటలైజేషన్ ఆఫ్ పిఎస్బీస్ 20,000 crore of 2021 and 2022 to further consolidate the financial capacity of PSBs. సో 2021-22లో 20,000 కోట్లు కేటాయించారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ టు ద డిఐసిజిసి యాక్ట్ని 1961 యాక్ట్ని దీన్ని అమెండ్మెంట్స్ అంటే కొన్ని మార్పులు చేసి టు హెల్ప్ ద డిపాజిటర్ టు గెట్ అన్ ఈజీ అండ్ టైమ్ బౌండ్ యాక్సెస్ టు ద డిపాజిట్ ఎక్స్టెంట్ ఆఫ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ మినిమమ్ లోన్ ఎలిజిబుల్ ఫర్ డెప్ట్ రికవరీ అండర్ ది సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఫైనాన్షియల్ అసెట్ రీఎన్ఫోర్స్మెంట్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ సర్ఫరైజీ యాక్ట్ 2002 ఇయర్ డిఐసిజిసి యాక్ట్ ఎప్పుడు వచ్చింది 1961, సర్ఫరైజీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది 2002. సర్ఫరైజీ యాక్ట్లు ఎఫ్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఈ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపోజ్ టు బి రెడ్యూస్ 50 lakh to the 20 lakh ఫర్ ఎన్బిఎఫ్సిస్ విత్ ఏ మినిమం అసెట్ సైజ్ ఆఫ్ 100 crore. ఓకే, సో సర్ఫరైజీ యాక్ట్ కింద రావడానికి 50 లక్షలు ఉండే ముందు దాన్ని ఇప్పుడు 20 లక్షలకు కుదించారనమాట. సో మన మినిమం అసెట్స్ అది ఎంత, 100 కోట్లు అనమాట. సో దీనికి సర్ఫరైజ్ కింద మినిమం అసెట్ సైజ్ 100 కోట్లు ఉండాలి. ఈ సర్ఫరైజ్ యాక్ట్ కింద రావాలంటే 50 లక్షల నుంచి 20 లక్షలు తగ్గించారనమాట. సో కంపెనీ మ్యాటర్స్ మనం ఒకసారి చూసుకుంటే టు డీక్రిమినలైజ్ లిమిటెడ్ లియబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2008. సో లిమిటెడ్ లియబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2008 తీసుకొచ్చారు. ఈజీ కంపైలెన్స్ రిక్వైర్మెంట్ టు స్మాల్ కంపెనీస్ బై రివైవింగ్ దర్ డెఫినేషన్ అండర్ ది కంపెనీస్ యాక్ట్ 2013 బై ఇంక్రీజింగ్ దర్ థ్రెషోల్డ్ ఫర్ పేడ్ క్యాపిటల్ ఫర్ నాట్ ఎక్సీడింగ్ ద 50 lakh టు నాట్ ఎక్సీడింగ్ ద 2 crores అండ్ టర్న్ ఓవర్ ఫ్రమ్ ది నాట్ ఎక్సీడింగ్ 2 crores టు నాట్ ఎక్సీడింగ్ 20 crores. సో దీని కింద లిమిటెడ్ లియబిలిటీ పార్ట్నర్షిప్ 2008 కింద దీని కింద ఇంకా అమౌంట్ని పెంచారనమాట. సో దీని కింద పెట్టుబడి ఎంత పెట్టవచ్చు అంటే 50 లక్షలు ఉన్నదాన్ని 50 లక్షలు 2 లక్షలు చేశారు, 2 లక్షలు ఉన్నదాన్ని 20 కోట్లు వేశారనమాట. 2 కోట్లు ఉన్నది 20 కోట్లు వేశారనమాట. సో దీని ఒకసారి చూసుకుంటే ప్రమోషన్ స్టార్టప్స్ అండ్ ఇన్నోవేటర్స్ బై ఇన్సెంటివైజింగ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ వన్ పర్సన్ కంపెనీస్ ఒక కంపెనీకి ఒకటే వ్యక్తి ఉంటారు, పార్ట్నర్స్ ఎవరు ఉంటారు. అలాంటి కంపెనీలకి ఏ విధంగా గవర్నమెంట్ ఏ విధంగా సహాయం చేయబోతుంది అనే విషయం మాట్లాడుకుంటే అలోవింగ్ గ్రోత్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అండ్ పేడ్ క్యాపిటల్ టర్న్ ఓవర్, ఎటువంటి డబ్బులు చెల్లించకుండా ఎటువంటి టర్నర్ అనే రిస్ట్రిక్షన్ లేకుండా వాళ్ళ గ్రోత్కి మన ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నమాట. అలోవింగ్ దేర్ కన్వర్జేషన్ ఇంటూ ఎనీ అదర్ టైప్ ఆఫ్ కంపెనీ అట్ ఎనీ టైమ్. సో ఎటువంటి కన్వర్జేషన్ ఆ కంపెనీకి ఎటువంటి సహాయం కావాలన్నా ఎటువంటి కన్వర్జేషన్ కావాలన్నా సరే ప్రభుత్వం తొందరగా అనుమతిస్తుంది అనమాట. రెడ్యూసింగ్ రెసిడెన్సీ లిమిట్ ఫర్ ఇండియన్ సిటిజన్ టు సెటప్ అండ్ ఓపీసీ ఫ్రమ్ 180 days to 120 days. సో ఇండియన్ సిటిజన్ సెటప్ చేయడానికి ఇక్కడ ఇండియన్ రెసిడెన్సీ ఏర్పాటు చేసుకుని 122 రోజుల నుంచి 105 రోజులు తగ్గించారనమాట. అండ్ అలోవింగ్ నాన్ రెసిడెంట్ అంటే ఎన్ఆర్ఐస్ టు ఇన్కార్పొరేట్ ఓపీసీస్ ఇన్ ఇండియా టు ఎన్ష్యూర్ ఫాస్టర్ రెజల్యూషన్ కేసెస్ బై స్ట్రెంథనింగ్ ఎన్సీఎల్టీ ఫ్రేమ్వర్క్ కూడా ఎటువంటి రెజల్యూషన్ ఏదైనా తక్కువ వస్తే ఎన్సీఎల్టీని కూడా బాగా గట్టిగా ఏర్పాటు చేశారు, దాన్ని స్ట్రెంథన్ చేశారనమాట. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ కోర్ట్ సిస్టమ్ తీసుకొచ్చారనమాట. ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆల్టర్నేట్ మెథడ్స్ ఆఫ్ డెప్ట్ రెజల్యూషన్ అండ్ స్పెషల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎంఎస్ఎంఈగా స్పెషల్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేశారు. అండ్ లాంచ్ ఆఫ్ డేటా అనలైటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ డ్రివెన్ MCA 21 version 3.0 in 2021-22. సో మీ MCA 21 గురించి మీరు ఎకానమీలో ఆల్రెడీ చదివింటారు. సో చదవకపోతే ఒకసారి కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో MCA 21 అంటే ఏంటి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ స్ట్రాటజిక్ సేల్. డిస్ఇన్వెస్ట్ అంటే ఏంటి, కంపెనీస్ అమ్మడం వల్ల ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకోవడం. 1,75,000 కోట్లు ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్ ఇన్ బడ్జెట్ 2020-2021. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1,75,000 కోట్లు డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా తీసుకోవాలని చెప్తున్నారు. స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ BPCL ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, IDBI బ్యాంక్, BEML, పాన్ హాన్స్, నీల్చల్ ఇన్స్పాత్ నిగమ్ లిమిటెడ్ ఎక్స్ట్రా టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 2021-22. సో ఈ కంపెనీస్ అన్నిటిలో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్. అసలు ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు ఎయిర్ ఇండియా అనేది ఏంటి, ఒక షిప్పింగ్. సో ఎయిర్ ఇండియా అనే కంపెనీ తీసుకుపోయి మనం ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అమ్మలేము కదా. సో అమ్మితే వాడు ఏం చేస్తాడు, దాని మీద అవగాహన లేదు కాబట్టి ఎయిర్ ఇండియాని సరిగ్గా నడపలేడు. సో ఎయిర్ ఇండియా తీసుకుపోయి ఏం చేస్తారు, సో వేరే ఎయిర్ ఇండియా అనేది ప్లేన్ కంపెనీ కాబట్టి ప్లేన్ కంపెనీకి అమ్ముతారు. దాన్నే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అనమాట. సో ఈ కంపెనీస్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ వల్ల మనకు
మనకు అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ దాన్ని ఎంత డబ్బుని మన డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా సంపాదించాలని గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం 2020-2021 అనుకుంటే 1,75,000 కోట్లు తీసుకోవాలని గవర్నమెంట్ అనుకుందన్నమాట. అదర్ దెన్ ఐడిబిఐ బ్యాంక్, 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ 1 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ టు బి ప్రైవేటైజ్. సో ప్రైవేటైజేషన్ చేస్తున్న ఐడిబిఐ బ్యాంక్ని, మరియు 2 ప్రభుత్వ రంగ బ్యాంకులని, మరియు 1 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటైజ్ చేయబోతున్నారు. ఐపీఓ ఆఫ్ ఎల్ఐసి ఇన్ 2021-22. ఐపీఓ ఎల్ఐసికి ఐపీఓ ఏర్పాటు చేస్తున్నారు. నెట్ న్యూ పాలసీ ఫర్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్ అప్రూవ్డ్. కొత్త డిస్ఇన్వెస్ట్ పాలసీని అప్రూవ్ చేశారన్నమాట. సిపిఎస్ఈస్ ఎక్సెప్ట్ ఇన్ 4 స్ట్రాటజిక్ ఏరియాస్ బి ప్రైవేటైజ్. నీతి ఆయోగ్ టు వర్క్ అవుట్ అండ్ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ సిపిఎస్ఈస్ to be taken up for strategic disinvestment, incentivizing states for disinvestment of their public sector companies using the central funds special purpose vehicle in the form of the company to monetize idle island, introducing a revised mechanism for ensuring timely closure of sick or loss making CPSEs. గవర్నమెంట్ ఫైనాన్షియల్ రిఫార్మ్స్ ఏమేమి తీసుకొస్తుంది చూసుకుంటే, ట్రెజరీ సింగిల్ అకౌంట్ సిస్టమ్ టు బి autonomous bodies to be extended to the universal population. So treasury single account autonomous bodies to be extended to single population universal application ఇస్తున్నారు. separate administrative structure to be streamlined in the ease of doing business for cooperatives. సో ఎవరైతే మన దేశం పెట్టుబడి వచ్చారో వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో బాగా మంచి రావడం కోసం వాళ్ళ కోసం సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని తీసుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేసాము. ఈరోజు సెకండ్ పిల్లర్ని మనం డిస్కస్ చేసాం. రేపు మనం థర్డ్ పిల్లర్ని డిస్కస్ చేద్దాం. థర్డ్ పిల్లర్ ఏముందంటే అగ్రికల్చర్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ విషయాలు మీకు తెలియాలంటే సో మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ ఇంకా ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్ మీరు జాయిన్ అయిపోండి. మీకు ఎప్పటికప్పుడు మన అప్డేట్స్ వస్తుంటాయి. మన వీడియో పెట్టినా సరే, ఏదైనా సరే, మన వెబ్సైట్లో ఏదైనా పెట్టినా సరే, దీనికి పీడిఎఫ్ కోసం మీరు కిందికి వచ్చారంటే ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి, తెలుగు అంటే తెలుగు మీద క్లిక్ చేయండి. సో మీరు మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే ఇక్కడ మీరు నొక్కారంటే మీకు మన వాట్సాప్ గ్రూప్ లింక్ అని వచ్చేస్తాయి. మీరు అక్కడ నేను ఫాలో అవ్వచ్చు. నేను మీకు అన్ని ఎప్పటికప్పుడు ఇస్తుంటాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే ఈ వీడియో కింద కానీ లేకపోతే వెబ్సైట్ కింద ఇక్కడ కానీ మీరు మీ కమెంట్ రూపంలో మీరు తెలియజేస్తూ నేను ఆన్సర్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ ద మ్యాక్సిమం పీపుల్ టు రీచ్ ద పూర్ స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.